విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ February 14 అంటే ఈ రోజు రిలీజ్ అయింది థియేటర్ పై. ఈ మూవీకి ప్రమోషన్స్ మాత్రం మామూలుగా లేవు. ఎక్కడ చూసినా నెగిటివ్ రెస్పాన్స్. ఈ మూవీ కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. లైలా మూవీ ఈవెంట్ లో పృథ్వీరాజ్ గారు అయితే మాట్లాడిన మాటలు ఇప్పుడు వైసీపీఎన్స్ కి చాలా వరకు అయితే అగ్నిస్ట్ గా మాట్లాడినట్టు అనిపించింది. సో అది క్యాచ్ చేసిన విశ్వక్సేన్ ఇప్పుడు ఆ నెగిటివ్ పబ్లిసిటీని బాగా వాడుకున్నాడని చెప్పాల్సిందే. సో అక్కడ ఆ నెగిటివ్ మాటల్ని ఈయన పాజిటివ్ ఎలా వాడుకున్నాడంటే మనకు తెలిసిందే కదా, మంచి కంటే చెడునే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. లైలా మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ బైకాట్ తో ఇప్పుడు అందరికి తెలిసేలా చేశాడు. సో ఎనీవే సినిమా రిలీజ్ అయింది. రివ్యూ ఎలా ఉందంటే, రివ్యూ చెప్పే ముందు ఖచ్చితంగా మీరు మన ఛానల్ లైక్ చేసుకోవాలండి. సో ఓపెన్ చేస్తే విశ్వక్సేన్ విశ్వరూపం చూడబోతున్నాం మనం ఈ సినిమాలో. ఒక హీరోగా చేయడం చూసాం, కామెడీగా చూసాం, అదే విధంగా విలన్ గా చూసాం. కానీ ఇప్పుడు ఒక లేడీ గెటప్ చూసామంటే మామూలు విషయం కాదు. ఈ మూవీలో కథనం పక్కన పెట్టేస్తే విశ్వక్సేన్ మాత్రం వన్ మ్యాన్ షో ఆడి చేయని చెప్పాల్సిందే. సో మొత్తానికి అయితే ఈ సినిమా పర్లేబయ్యా బానే ఉంది. విశ్వక్సేన్ గారి కోసం మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు, వన్ టైం వాచ్. అక్కడ మనకు విసిగి తిప్పించే సీన్స్ మస్తు ఉంటాయి. బట్ కానీ ఆ లేడీ గెటప్ వచ్చాక మాత్రం క్రియేటివిటీ మాత్రం వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే విధంగా స్క్రీన్ ప్లే కొంచెం బాగా ఉంటే ఇంకా బాగుండేది. సో విశ్వక్సేన్ గారు ఇలాంటి గెటప్స్ కాకుండా కొంచెం కొత్తగా మాస్ దాస్ గా అలాగే ఉంటే బాగుండు. సో ఎనీవే ఈ మూవీ కోసం మనం ఇచ్చే రివ్యూ 3.0.